ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్ ఏంట్రా అది? కనిపించట్లేదా? ఫోటోనే ఎందుకది అక్కడ పెట్టావు? నేను సాధించిన మెడల్, నేను కొట్టిన గోల్ ఇదేనమ్మా. రోజు తలెత్తుకుని గర్వంగా చూడ్డానికని నా పెళ్లి ఫోటోని ఇక్కడ పెట్టుకున్నాను. ఏడ్సావులే, చేసిన యదో పని చాలు, ముందు తీసేదాన్ని. ఆహా, తీయను. ఏం చేస్తావు? నేనే తీసి పారేస్తాను. పద్మ, గీత, నీ అన్నయ్య గీత దాటినోళ్ళు ఇంకా అట్టే అన్నాడు, గుర్తుందా లేదా? మీ ఇద్దరి సంగతి తర్వాత చెప్తా. అదంతేరా, ఒట్టు పిచ్చిది. అది సరేగనరా, ఏంటి నాన్నా? నీ గోలు గోడ మీదకి ఎక్కించావు, బానే ఉంది. మరి పెళ్లి తర్వాత జరిగే ఆ తంతు, అది ఏ తంతు నాన్నా? అదేరా, అది. అది అంటే? అబ్బా, ఇంత ట్యూబ్లైట్ ఏంట్రా నువ్వు? అది. ఓహో, అదా? అది అదే పనిలో ఉన్నాను నాన్న. అది నా కొడుకు కనిపించారా? అది. ఆల్ ది బెస్ట్ రా, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ నాన్న. ఓకే ఓకే ఓకే. శ్రీను, ఏంటా ఫోటో? మన పెళ్లి ఫోటో ఆద్యా, బావుందా? బాలేదు, తీసే. అదేంటి ఆద్యా, నువ్వు మా అమ్మలాగే మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనకి పెళ్ళయింది, మనకి ఫుల్ పర్మిషన్ వచ్చేసింది. ఫోటోలు పెట్టుకోవచ్చు, పాటలు పెట్టుకోవచ్చు, డాన్సెస్ చేయొచ్చు. ఎవరూ అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు. నువ్వు భయపడకు ఆద్యా, నువ్వేం భయపడకు. అలాగే పంతుల్ని కలిసి ముహూర్తం కూడా కనుక్కునొస్తా. వచ్చేటప్పుడు పాలు, పూలు, పండ్లు అన్ని తీసుకునొస్తా. అవన్నీ ఎందుకు? అమ్ముకోడానికా? కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసావా? ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నావు? అరే, మన శోభనానికి ఆద్యా. ఏ పెళ్లలోగో సింపుల్ గా చేసుకున్నాం, కనీసం శోభనమైనా గ్రాండ్ గా చేసుకుందామని. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? మనం పెళ్లి చేసుకుంది కలిసి కాపురం చేయడానికి కాదు, రామలక్ష్మిని శౌర్యని కలపడం కోసమని మర్చిపోయావా? మర్చిపోలేదు. మరి మనసు మార్చుకోవచ్చు కదా ఆద్యా. రాజ్యాంగాన్నే అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటారు. మన పెళ్లి కండిషన్లో సవరింపులు చేసుకుంటే తప్పేంటి చెప్పు? సమస్య లేదు. పెళ్లి జరిగిందని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే మరీ అదిగా ఉండదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత సీరియస్గా చెప్పినా నేను మన శోభనాన్నే సీరియస్గా తీసుకుంటా. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎన్ని రోజులైనా మన శోభనం కోసం పోరాడుతూనే ఉంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.